సిద్ధం కాబోతోంది. కాటేరమ్మ కొడుకులు క్రీజ్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అభిషేక్ షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. బ్యాట్ బాల్ తీసుకొని కొడితే వెళ్తుంది. ఈరోజు మ్యాచ్ మామూలుగా ఉండదు. ఈరోజు ఒక్కొక్కడు ఆటాడేందుకు సిద్ధంగా ఉన్నారు. న్యూజిలాండ్ కాస్త తక్కువ అంచనా వేశారా? లేదు, ఎందుకంటే ఎవరి క్యాలిక్యులేషన్స్ ఆ లెక్కలో ఉన్నాయి. సంజు శాంసన్ ఈ పర్ఫార్మెన్స్ అండ్ అభిషేక్ శర్మ అండ్ నెక్స్ట్ వచ్చే తిలక్ వర్మ, నెక్స్ట్ ఇషాన్ కిషన్. ఇంకొక్కడి గురించి మాట్లాడితే మ్యాచ్ మామూలుగా ఉంటుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బూమ్ 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 బూమ్రా అండ్ హార్దిక్ పాండ్యా అంతా సిద్ధమయ్యారు. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్లో ఎవరు కీలకం కాబోతున్నారనేది. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ హియర్ ఇస్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హియర్ ఇస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి సంబంధించి అహ్మదాబాద్లో హై వోల్టేజ్ డ్రామా నెలకొంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య T20 ఫైనల్ ఫైట్కి సిద్ధమైపోయింది. మెగా ఫైట్లో గెలిచేదెవరు? ఇండియాకు కలవర పెడుతోంది బ్యాటింగ్ ఆర్డర్. అండ్ బ్యాటింగ్లో అభిషేక్, బౌలింగ్లో వరుణ్ అండ్ కనిపిస్తున్న ఆపద్బాంధులు సంజు శాంసన్ అండ్ బూమ్రా. అండ్ దాంతోపాటు ప్రత్యర్థులు కలవర పెడుతున్న సందర్భం ఆలిన్ అండ్ సిఫోర్డ్. వీళ్ళతో పాటు బలహీనంగా కనిపిస్తోంది కివీస్ మిడిల్ ఆర్డర్. దాంతోపాటు టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ, అంటే T20కి మ్యాచెస్ జరిగినంత వరకు. అండ్ మోదీ స్టేడియం, గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే అండ్ అక్కడ కూడా కాస్త ట్రాక్ రికార్డ్ ఇద్దరికీ సరి సమానంగా ఉంది. ఇద్దరికీ కూడా చాలా ఈక్వల్గా కనిపిస్తోంది. బట్ అటువంటి సిచ్యువేషన్లో టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటుందా? ఎందుకంటే ఇంతవరకు జరిగిన T20 ఇంటర్నేషనల్ ఫైనల్ మ్యాచెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏ టీం అయితే టాస్ గెలిచిందో ఆ టీమే 90 or 95%, 99% వాట్ ఎవర్ యూ సే గెలిచిన సందర్భం. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. టాస్ గెలిస్తే ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరు ఎలా విజయం సాధించారు, అండ్ దాంతోపాటు మరిన్ని క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఏంటి, పర్ముటేషన్స్ ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, అహ్మదాబాద్ వేదికలో మనకు కలిసి రాబోతుంది ఏంటి, అండ్ దాంతోపాటు ఈరోజు మనకు నిజంగా కలిసి రాబోతోందా? చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. చంద్రగ్రహణం తర్వాత ఏదో అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం కదా. సో ఇవి ఈక్వేషన్స్ మనకి కలిసి వచ్చే అవకాశం ఉందా? అండ్ ఎవరిని కలవర పెడుతోంది, ఎవరు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆదివారం భారత్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇండియాకు అస్సలు కలవర పెట్టే అవకాశం ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ నాతో పాటు అండ్ ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో గెస్టులు కూడా జాయిన్ కాబోతున్నారు. సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్తో పాటు BCCI ఎంపైర్ విజయ్, అలాగే ఫణీంద్ర శర్మ కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. సో ఒక్కసారి మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇలా ఎగరేసి సెంచరీ కొట్టడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి కైతలాపూర్ వెళ్ళిపోదాం. కైతలాపూర్ గ్రౌండ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ పవన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కైతలాపూర్ వెళ్దాం. పవన్, ప్రస్తుతం కైతలాపూర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అండ్ కైతలాపూర్లో అక్కడ క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఎస్ సచిన్, ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మొత్తం ఉత్కంఠగా వాతావరణం నెలకొనింది. మొత్తం భారతీయులందరూ కూడా ఈరోజు ఏకమై ఈ మ్యాచ్ కోసం ఏకతాటిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అహ్మదాబాద్లో జరగబోతున్న మ్యాచ్ కోసం ఎంతోమంది యువకులు ఉత్సాహంగా చూస్తాను. ప్రస్తుతం మనం కైతలాపూర్ బిజీ దగ్గర ఉన్నాం. ఎంతోమంది యువకులు ఈరోజు జరగబోయే మ్యాచ్ కోసం చాలా వెయిట్ చేస్తూ, వారు కూడా ఈరోజు మేము ఫైనల్స్లో ఉన్నాము, మేము కూడా ఆడుతున్నాం అనే నేపథ్యంలో అందరూ కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో కొంతమందితో మాట్లాడదాం, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం, వారి ఫ్యాన్స్గా ఏమంటా ఉన్నారు వారందరూ కూడా. ఈరోజు మ్యాచ్ ఎందుకంటే ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది అంటేనే చాలామందికి చాలా గర్వకారణంగా ఉంటుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇంకా రెచ్చిపోద్దాం, కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అనగానే కొంచెం తడబడుతున్నట్టు కనపడతా ఉంది. వార్ వన్ సైడ్ అయిపోతుందేమో అంటూ కూడా కొంతమంది క్రికెట్ లవర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోమంది అభిమానులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. కొంచెం మాట్లాడతాం. బ్రదర్, ఏమనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్? ఇండియా బాగా ఆడాలి, గెలవాలనుకుంటున్నాం. ఎవరు నీ ఫేవరెట్ కెప్టెన్? ఎవరు కెప్టెన్? రోహిత్ శర్మ. ప్లేయర్ ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికా నా ఫేవరెట్ ప్లేయర్ సంజు. బౌలర్ బుమ్రా.
సో మరికొంతమందితో మాట్లాడతాం. మరి అందరూ కూడా ఎంతోమంది ఎక్సైటెడ్ ఉన్నారు, ఎందుకంటే చాలామంది ఖైరతాపూర్ బ్రిడ్జ్ ఎంతో పెద్ద గ్రౌండ్ ఇది, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు చూడండి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో, ఆడడానికి కూడా మేము అలా విధంగా ఉన్నామంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క బ్యాట్స్మెన్ ఒక తమదైన స్టైల్లో ఒక బ్యాట్ క్రికెట్ పట్టుకొని ఆడితే ఎలా ఉంటారో ప్లేయర్స్ అలా ఆలోచిస్తూ ఉంటారు. చూడొచ్చు మనం బ్యాట్ పట్టుకొని ఈరోజు మ్యాచ్ని అంతే విధంగా ఎక్సైటెడ్గా ఒక క్రికెట్ ఫ్లవర్స్ చూసారు, ఒక 4 ఒక 6 లాగా ఒక షాట్ కొడుతూ ఉన్నారు. బ్రదర్, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా. ఓకే, ఈ రోజు మ్యాచ్ దుమారం అవుతుంది, ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. సంజు శాంసన్ ఫామ్ లో ఉన్నాడు, అభిషేక్ శర్మ బరాబర్ ఆడతాడు, ఖచ్చితంగా ఈ రోజు ఇండియా గెలుస్తుంది. ఎవరు నీ ఫేవరెట్ బౌలర్ ఎవరు?